హలో గాయస్, వెల్కమ్ టు అబ్నియా వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇండియన్ పాలిటీలోని 12 షెడ్యూళ్ళ గురించి మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని చూపిస్తున్నాను. అండ్ నేను 2 కోడ్స్ లాగా డివైడ్ చేశాను 12 షెడ్యూల్ని. అండ్ ఫస్ట్ కోడ్ ఏంటి అంటే రాఖీ రాజీ ప్రమాణం చేస్తారు రాజ్యసభలో. ఏమని, ఎవరి మీద అంటే షెడ్యూల్ తెగులు అలాగే గిరిజన వాళ్ళ మీద. ఇది కోడ్ అనమాట. అండ్ సెకండ్ కోడ్ మళ్ళీ చెప్తాను నేను. ఫస్ట్ కోడ్ ఇది. కోడ్ ఇదే, చూడండి ఒకసారి. రాఖీ రాజీ ప్రమాణం రాజ్యసభలో తెగలు అండ్ గిరిజనుల కోసం చేశారు. అండ్ ఇక్కడ షెడ్యూల్ అండ్ సపరేట్గా కోడ్ రాశాను, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా రాశాను. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఫస్ట్ షెడ్యూల్ ఏంటి అంటే రాఖీ అనమాట. అంటే భారత భూభాగం గురించి, అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అలాగే రాష్ట్రాల పాలన గురించి. రెండవ షెడ్యూల్ వచ్చేసి రాష్ట్రపతి అలాగే రాజ్యాంగంలోని పదవుల జీతభత్యాల గురించి, అంటే రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, లోక్సభ, రాజ్యసభ, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కంట్రోలర్, ఆడిట్ జనరల్, వీళ్ళందరి యొక్క జీతభత్యాల గురించి వివరిస్తుంది. అండ్ మూడవ షెడ్యూల్ వచ్చేసి కోడ్ ఏంటి అంటే ప్రమాణం అని పెట్టాను కదా, ప్రమాణం అనమాట. అంటే వీళ్ళు కేంద్ర అలాగే రాష్ట్ర మంత్రులు అలాగే కాగ్, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇలా అందరి ప్రమాణ స్వీకారం గురించి వివరిస్తుంది. కానీ ఇందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి వివరించదు. అండ్ 4వ షెడ్యూల్ వచ్చేసి రాజ్యసభ అనమాట. రాజ్యసభ అంటే రాజ్యసభలోనే రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడిన సీట్లను గురించి వివరిస్తుంది. అండ్ 5వ షెడ్యూల్ వచ్చేసి తెగలు అనమాట. అంటే షెడ్యూల్ తెగల ప్రాంతాల పాలన. అండ్ 6వ షెడ్యూల్ వచ్చేసి గిరిజనులు, అంటే అమితిమి రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ గిరిజన ప్రాంతాల పాలన గురించి. అంటే అమితిమి అంటే అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఇది మనం అమితిమి అని పెట్టుకోవచ్చు కోడ్, ఆర్ లేకపోతే ఏటీఎం అని. అంటే ఏటీఎంలో డబల్ ఎం వస్తుంది లాస్ట్లో, అండ్ అలా అయినా పెట్టుకోవచ్చు. ఏఎంఎంటీ అని పెట్టుకోవచ్చు. అలా మన ఇష్టం అనమాట. అలా మనం ఏ కోడ్ అయినా పెట్టుకోవచ్చు అమితిమికి. అండ్ ఇది మన 1 to 6 వరకు ఉన్న షెడ్యూల్స్ కోడ్ మళ్ళొకసారి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. అంటే 7 నుంచి 12 వరకు ఉన్న కోడ్ ఏంటి అనేది, భాషా వ్యవస్థ రద్దు కోసం పార్టీ పెడతారు. అది మాత్రం పంచాయతీలో మునిగిపోతుంది. అంటే భాష ఇద్దరు కలిసి వ్యవస్థ రద్దు కోసం పార్టీ పెడతారు, బట్ అది పంచాయతీలో మునిగిపోతుంది అనమాట. ఇది కోడ్ అండ్ షెడ్యూల్ అలాగే కోడ్ అండ్ పక్కన ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు అంటే 7వ షెడ్యూల్లో వస్తుంది అనమాట. అంటే అధికార విభజన, అంటే కేంద్ర జాబితా అలాగే రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఇలా ఉంటుంది. అండ్ 8వ షెడ్యూల్ వచ్చేసి అధికార భాష గురించి. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు ఉన్నాయి. దాని తర్వాత మనకి 8 భాషలు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. మొత్తం ఇప్పుడు 22 అనమాట. అంటే ఈ 8 భాషలు కొత్తవి ఏంటి అంటే 1950 తర్వాత వచ్చినాయి ఏంటి అంటే సింధీ, నెక్స్ట్ ఏమో కొంకిని, మణిపురి, నేపాలి, అండ్ నెక్స్ట్ది బీడిఎంఎస్ అనమాట. అంటే బోడో, డోంగ్రీ, మైథాలి, సంతాలి, ఇవన్నమాట ఓవరాల్గా. అండ్ 9th షెడ్యూల్ వచ్చేసి ఏంటి అంటే మనకు కోడ్ వ్యవస్థ రద్దు, భాషా వ్యవస్థ రద్దు అన్నాను కదా, ఆ వ్యవస్థ రద్దు అంటే భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ రద్దు అనమాట. ఇది మనకు 9వ షెడ్యూల్ అనేది 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అండ్ 10వ షెడ్యూల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపులు, అంటే పార్టీ ఉంది కదా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇది మనకు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. షెడ్యూల్ వచ్చేసి పంచాయతీ, అంటే గ్రామ పంచాయతీ విధులను గురించి. ఇందులో మనకి 29 విధులు ఉంటాయి. ఇది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అండ్ 12th షెడ్యూల్ వచ్చేసి మున్సిపాలిటీ, అంటే మునిగింది అనే వర్డ్కి మున్సిపాలిటీ విధులు. ఇందులో 18 విధులు ఉంటాయి. 74వ రాజ్యాంగ సవరణ. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 12కు 12 షెడ్యూళ్ళు మనకు కవర్ అయిపోయాయి. అండ్ సవరణలు కూడా వచ్చాయి. 4 రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. 1వ రాజ్యాంగ సవరణ, 52వ రాజ్యాంగ సవరణ, 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ. అవి 9వ షెడ్యూల్ 10, 11, 12. అండ్ వరుస బట్టి 152, 73, 74. కానీ మెయిన్లీ మనకు చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగింది 73, 74 చాలాసార్లు అడిగారు. సో గుర్తుపెట్టుకోండి, 73కి పంచాయతీ అండ్ 74కి మున్సిపాలిటీ. అండ్ ఇది మన 1 to 12 వరకు షెడ్యూల్ ఈజీ వేలో ఎలా నేర్చుకోవాలని చెప్పి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూజ్ఫుల్గా ఉంటే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.